వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పౌర హక్కుల సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే. చెప్పండి, ఈ దండకారణ్యంలో మామూలుగా ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. పౌర హక్కుల సంఘ నేతలు హక్కుల కోసం లోపల అసలు ఏంటి గొడవ? పోలీసుల మధ్య ఇళ్ళ కాపడం ఇవన్నీ. మధ్య భారతదేశంలోని దండకారణ్య ప్రాంతం మన పురాణాల ప్రకారం శ్రీరాముడు నడయాడినటువంటి ప్రాంతం. దండకారణ్య ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ సంపద, ఈ ప్రపంచాన్నే కొనగలిగినంత ఖనిజ సంపద భారతదేశం అయినటువంటి మధ్య భారతదేశంలో దండకారణ్య ప్రాంతంలో ఉంది. అందుకే భారతదేశం రత్నగర్భ అంటారు, భారతదేశం భాగ్యసీమ అంటారు. అంత రత్నగర్భ అయినటువంటి భారతదేశంలో మధ్య భారతదేశమైనటువంటి దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి అపార ఖనిజ సంపద పైన ఈ దేశంలో ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలు, విదేశీ బహుళజాతి కంపెనీలు, మైనింగ్ కంపెనీలు కన్నువేసి ఆ ఖనిజ సంపదను కొల్లగొట్టుకుపోయేటటువంటి ప్రయత్నం వేల సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ఇది ఈ దేశ ప్రజల వారసత్వ సంపద, ఇది ఈ దేశ ప్రజల అవసరాలకు మాత్రమే వాడాలి, భావి భారత పౌరుల అవసరాలకు మాత్రమే ఈ సంపద వాడాలి తప్ప విదేశీ కంపెనీలు కొల్లగొట్టుకుపోవడాన్ని మేము ఒప్పుకోము, దీన్ని అడ్డుకుంటామని వందల వేల సంవత్సరాలుగా ఆదివాసీలు ఈ మైనింగ్ కంపెనీలను అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయినటువంటి భారత పాలక వర్గాలు అక్కడ ఉన్నటువంటి అపార ఖనిజ సంపదని మైనింగ్ కంపెనీలకు దారదత్తం చేయటం జరిగింది. ఈరోజు మైనింగ్ కంపెనీలు అక్కడికి వెళ్ళి మైనింగ్ చేయాలంటే అక్కడ అడవిని ధ్వంసం చేయాలి, రోడ్లు వేయాలి, ఆ ఖనిజ సంపదను తరలించుకుపోయేందుకు రైలు మార్గాలు వేయాలి. ఇవన్నీ కూడా అక్కడ చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు భారత పాలక వర్గాలు చేస్తే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ప్రతిఘటిస్తూ ఉన్నారు. వాళ్ళకి మావోయిస్టు పార్టీ నాయకత్వం వహించింది. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మైనింగ్ కంపెనీలని ఆ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వకుండా అడుగడుగునా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన మరిన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఏదైతే దేశ రక్షణ కోసం బార్డర్లో ఉండాల్సినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రేంజ్ గార్డ్స్ అనేటటువంటి ఒక విభాగం, అదేవిధంగా కమాండోస్ని, ఇట్లా బస్తర్ ఫైటర్స్, ఇట్లా రకరకాల సాయుధ బలగాలు, లక్షలాది మంది సాయుధ బలగాలని అటవీ ప్రాంతానికి పంపించింది భారత పాలక వర్గాలు. అక్కడికి వెళ్ళినటువంటి ఈ సాయుధ బలగాలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేసి అడవుల నుంచి తరిమేయాలనేటటువంటి పథకంలో భాగంగా ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేయటం అనేటటువంటిది ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో సుమారు ఒక 150 మంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది మావోయిస్టులు. అంటే ఇందులో భాగమేనా వాళ్లకు? ఇందులో ఎన్కౌంటర్ నిజంగా ఎన్కౌంటర్ లేదంటే ఎలా జరిగిందంటారు? మనకు వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం పేరు మీద భారత సాయుధ బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలపైన, మహిళలపైన అత్యాచారాలు చేయటం, దొరికినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపటం జరుగుతూ వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇది అటవీ ఉత్పత్తులు సేకరించేటటువంటి సమయం. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఈ వేసవి కాలంలో వెళ్ళి బీడీ ఆకు అంటే తునికాకు కానివ్వండి, లేదా ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించుకునేటటువంటి సమయం. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్ళినటువంటి ఆదివాసీలను కూడా మావోయిస్టుల పేరు మీద కాల్చి చంపి వాళ్ళకి యూనిఫామ్ దొడిగి వాళ్ళ పక్కన ఆయుధాలు పెట్టి వీళ్ళందరూ మావోయిస్టులేననేటటువంటి ఒక బూటకపు ఒక కథనాలు, గతంలో ఏదైతే ఎన్కౌంటర్ మీద కథనాలు ఉన్నాయో అటువంటి కథనాలను అల్లుతూ ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంది? అక్కడ నిజంగా మావోయిస్టులకి వీళ్ళకి నిజంగా యుద్ధం జరుగుతూ ఉందా, లేదా అమాయక ఆదివాసీలు చనిపోతూ ఉన్నారా? అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం అడవి మొత్తం ధ్వంసం అయిపోతూ ఉందా, పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉందా? ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పౌర హక్కుల సంఘంగా మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ CDRO ఆధ్వర్యంలో నిన్ననే 30వ తేదీ ఒక 52 మంది సభ్యుల బృందం, నిజ నిర్ధారణ కమిటీ బృందం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేశాం. ఈ బృందంలో అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, PhD స్కాలర్స్ ఉన్నారు, అనేక మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిసినటువంటి 52 మంది నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే భద్రాచలం నుంచి ఒక 40 కిలోమీటర్లు పోయిన తర్వాత కుంట అనేటటువంటి ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఆ వాహనాలని అడ్డుకొని వాళ్ళందరినీ వాళ్ళు నిర్బంధంలోకి తీసుకొని దాదాపు 2 గంటల సేపు ఎండలో నిలబెట్టారు.
60-65 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులు ఉన్నారు. అనేక మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఏమాత్రం మానవత్వం లేకుండా 2 గంటల ఎండలో నిలబెట్టి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అయినా ఆ ప్రాంతానికి ఎట్లయినా వెళ్ళాలి, అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకొని పౌర సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక ప్రయత్నంలో భాగంగా మా నిజ నిర్ధారణ కమిటీ బృందం మళ్ళీ నిన్న సాయంత్రం బయలుదేరి బీజాపూర్ వెళ్దామనేటటువంటి ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ప్రాంతానికి బయలుదేరింది. అయితే బీజాపూర్కి ఒక 35-40 కిలోమీటర్ల దూరంలో ఉండగా అర్ధరాత్రి 1:10 అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్, మిలిటరీ క్యాంప్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ క్యాంప్లో ఉన్నటువంటి సాయుధ బలగాలు మళ్ళీ మా వాహనాలను అడ్డుకొని అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. తిరిగి మళ్ళీ మేము వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తిరిగి మళ్ళీ మా నిజ నిర్ధారణ కమిటీ ఇప్పుడు భద్రాచలంలో ఉంది. అక్కడి నుంచి ఏదో ఒక పద్ధతుల్లో మీడియాని వెంటబెట్టుకుని పోయే ప్రయత్నాల్లో మేము ఉన్నాం. కాబట్టి మేము ప్రజలకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేసేది, భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోయేటటువంటి స్వేచ్ఛ హక్కు ఉంది. మరి ఛత్తీస్గఢ్ భారతదేశంలో భాగం కాదా? మరి దండకారణ్యం అనేటటువంటిది భారతదేశంలో భాగం కాదా? భారతీయ పౌరులుగా మనం ఆ ప్రాంతానికి పోయే హక్కు లేదా? భారత రాజ్యాంగం అమల్లో లేదా అని మేము అడుగుతున్నాం. అంటే ఒక ఏడాది కిందట మీరు కూడా వెళ్ళారు, దండకారణ్యం మొత్తం చూశారు. అక్కడ ఏదో సమస్యలు దన్నా అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు లోపల డీప్గా పోయారు కాబట్టి అడవుల్లోకి. మేము ఆ రోజు వెళ్ళినటువంటిది ఆదివాసీలపైన వైమానిక దాడులు జరుగుతున్నాయి, అది హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడుస్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తే అవి వాస్తవమా కాదా అని తెలుసుకుందామని పోయినాం. అసలు భారత ప్రభుత్వం తన ప్రజలపైన వైమానిక దాడులు ఎందుకు చేస్తుంది? ఇందులో ఏదో నిజం ఉందా, అబద్ధం ఉందా అని నమ్మలేక మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళ్ళి లోపల లోతట్టు ప్రాంతాలకి, ఆదివాసీ తండాలలోకి వెళితే నిజంగా వాస్తవంగా అక్కడ వాళ్ళు జారవిడిచినటువంటి బాంబు శకలాలని ఆదివాసీలు మాకు చూపించారు. డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడుస్తూ, ఆదివాసీ గూడాలపైన బాంబులు వేస్తూ, అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా, మిషన్ గన్ల ద్వారా వచ్చి హెలికాప్టర్లో వచ్చి ర్యాపిడ్ ఫైరింగ్ చేస్తూ తోటాల వర్షంతో ఆ ఆదివాసీ గూడాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూసాం. ఆ విషయాన్ని మొత్తంగా కూడా మేము ఆధారాలతో సహా పౌర సమాజం దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టే ఈరోజు అక్కడికి మేము వెళ్ళినామంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అమానవీయ సంఘటనలు, మానవ హననం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం కూడా పౌర సమాజానికి తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో, ఆ భయంతో ఈరోజు ప్రభుత్వాలు మా నిజ నిర్ధారణ కమిటీని ఆ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏదైతే మనకు సోషల్ మీడియాలో లేదా ప్రధాన స్రవంతి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమైనటువంటి అభిప్రాయానికి మేము రావాల్సి ఉంటుంది. అవన్నీ అవాస్తవాలే అయితే, పోలీసులు చెప్పినట్టు అవన్నీ అవాస్తవాలే అయితే, ప్రభుత్వం చెప్తున్నట్టు అవాస్తవాలే అయితే మేము వెళ్ళి అక్కడ వాస్తవాలను తెలుసుకుంటామంటే ఈ ప్రభుత్వాలు ఎందుకంత భయపడుతున్నాయని మేము అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు బీజాపూర్ వద్ద సుమారు ఒక 52 మంది పౌర హక్కుల సంఘ నాయకులు కావచ్చు, అన్ని విభాగాల వాళ్ళు. అంటే ఖచ్చితంగా ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందో ఆ యుద్ధం న్యాయబద్ధంగా జరుగుతుందా? అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జెనీవా ఒప్పందానికి అనుబంధంగా యుద్ధం జరుగుతుందా? అసలు భారత ప్రభుత్వం దీన్ని యుద్ధమని ప్రకటిస్తుందా లేదా? మరి అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఆదివాసీలు, భారత ప్రభుత్వం మా పైన యుద్ధం ప్రకటించింది, వైమానిక దాడులు చేస్తున్నారు, లక్షలాది సైన్యాన్ని పంపించి మా ఆదివాసీ గూడాలను తగలబెడుతున్నారు, మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్తూ ఉంది. ఇవి వాస్తవా కాదా తెలుసుకోవటం పౌర హక్కుల సంఘంగా మా పైన ఉన్నటువంటి బాధ్యత. పౌర హక్కుల సంఘం గతంలో కూడా అనేక నిజ నిర్ధారణలు చేసి వాస్తవాల్ని పౌర సమాజం ముందుంచింది. ఇంత అమానవీయమైనటువంటి, ఇంత మానవ హననం, పర్యావరణ హననం జరుగుతూ ఉంటే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత హక్కుల సంఘంగా మా అజెండాలో భాగంగా మేము అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం చేశాం. కాబట్టి అక్కడికి వెళితే వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటిదే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భయం. ఈరోజు దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను కూడా బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టాలి. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని విస్థాపనకు, అంటే అక్కడి నుంచి తరలించాలంటే వాళ్ళని చంపటమో, భయపెట్టడమో, నిర్బంధించటమో, ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళని తరలించి ఆ అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా బహుళజాతి కంపెనీలకు అప్పగించాలి.
మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించింది ప్రభుత్వం. ఇక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను కూడా అప్పగించాలనేటటువంటి ఒక బహుళ జాతి కంపెనీల యొక్క విధానాలకు అనుకూలంగా ఈరోజు ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను తరలించుకుపోయే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆపరేషన్ కగారు కావచ్చు, ఈ పర్యావరణ విధ్వంసం కావచ్చు, ఈ మానవ ఆదివాసీ హననం కావచ్చు. ఇదే జరిగితే భవిష్యత్తులో పర్యావరణ విధ్వంసం పూర్తిగా అయిపోయి ఆక్సిజన్ కూడా కొరత ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. గాలి, నీరు, ఆహారం అనేది మానవ మనుగడకు, జీవి మనుగడకు అవసరం. ఈరోజు ఆహారాన్ని వ్యాపారం చేశారు, నీటిని వ్యాపారం చేశారు, ఇక ఆక్సిజన్ మాత్రమే మిగిలింది. ఈ ఆక్సిజన్ను కూడా వ్యాపారం చేయేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు పర్యావరణ విధ్వంసం, అడవుల విధ్వంసం. ఇది పరిస్థితి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను దోచేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక పథకం పన్నారు. ఇందులో భాగంగానే అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులను కూడా చంపేసి ఆ సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కేంద్ర ప్రభుత్వం అయితే అక్కడుండే గిరిజనులపై ఒక యుద్ధం అయితే ప్రకటించారు. అయితే అసలు ఏం జరుగుతుంది ఏందని కనుక్కునేందుకు హక్కుల సంఘ నాయకులు అడవి ప్రాంతాల్లోకి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం బలగాలతో అడ్డుకుంటున్నారని కూడా పౌర హక్కుల సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.